చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అమరావతిలో భూ సేకరణ లేదా భూ సమీకరణ ఇది ఒక కొత్త సమస్యగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి మళ్ళీ భూ సేకరణ భూ సమీకరణ అనుకుంటున్నారా? రెండో దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. మొదటి ల్యాండ్ పూలింగ్లోనే జరిగినటువంటి కొన్ని తప్పిదాల ఫలితంగా అమరావతిలో కొన్ని భూములు ఇప్పటికీ కూడా సిఆర్డీఏ పరిధిలోకి, సిఆర్డీఏ నియంత్రణలోకి రాలేదు. దీనికి కారణంగా రైతులు చెబుతున్నటువంటి మాట ఏపీ సిఆర్డీఏ అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి. కొన్ని చోట్ల కొందరికి అనుకూలంగా, కొన్ని చోట్ల మరికొందరికి అనుకూలంగా వ్యవహరించడానికి నిరసనగా దాదాపు 1800 ఎకరాల భూములు ఇప్పటికీ కూడా భూ సమీకరణకి ఇవ్వకుండా పెండింగ్లోనే ఉన్నాయి. మనం అమరావతిలో పర్యటిస్తున్నప్పుడు అక్కడక్కడ సాగు చేస్తున్నటువంటి భూములు కూడా కనిపిస్తాయి. అవన్నీ కూడా మినహాయింపులు లేదా భూ సమీకరణకి ఇవ్వకుండా ఉన్నటువంటి భూములు. ఇక్కడ ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. భూ సేకరణ అయితే ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నింటినీ ప్రభుత్వమే భూసేకరణ చట్టం ప్రకారం చెల్లింపులు చేసి స్వాధీనపరుచుకుంటుంది. కానీ అమరావతిలో అనుసరించినటువంటి విధానం ఏంటంటే భూ సమీకరణ, రైతులకి స్వచ్ఛందంగా వచ్చి భూములు అప్పగించే విధంగా ఒక ప్యాకేజీని డిసైడ్ చేశారు. ఆ ప్రాంతాలకి ఉన్నటువంటి విలువ, అక్కడ ఉన్నటువంటి వసతులకి అనుగుణంగా ఈ నిర్ణయం జరిగింది. దీంతో స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూములు దాదాపుగా 29,000 మంది రైతులు ఇచ్చారు. కానీ ఈ మొత్తం దీనిలో కూడా మరింత పెండింగ్లో ఉన్నటువంటి భూములు 1800 ఎకరాల వరకు ఉన్నాయనేది జగమెరిగినటువంటి సత్యం. దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఏపీ సిఆర్డీఏకి సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం. ఈ స్వరూపాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుని చూస్తే కనుక ఇందులో చాలా ప్రాంతాలు, ఇది మధ్యలో ఉన్నది కృష్ణా నది అయితే ఇటు అటు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఏపీ సిఆర్డీఏ కింద నోటిఫై చేశారు. ఈ రెడ్ కలర్ మార్క్ కనిపిస్తున్నది మాత్రమే అమరావతి, అంటే సీడ్ క్యాపిటల్ ఏరియా కింద ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం. సో దీనిలో జోన్లు, వీటికి సంబంధించినటువంటి విస్తరణ, వీటన్నిటిపైన మనకు క్లారిటీ ఉంది. అయితే ఇక్కడ ఒకసారి మనం ఈ డేటా ఒకసారి మనం విశ్లేషించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మొత్తం రాజధాని విస్తీర్ణం 8,603 చదరపు కిలోమీటర్లు కనిపిస్తుంది. అందులో కృష్ణా జిల్లాలో 30 మండలాలు, గుంటూరు జిల్లాలో 26 మండలాలకు సంబంధించినటువంటి భూములు దీనిలో ఉన్నాయి. 9 జోన్లుగా దీన్ని నోటిఫై చేశారు. మళ్ళీ జోనల్ సిస్టమ్ వేరు, అలానే సీడ్ క్యాపిటల్ ఏరియా వేరు. జోనల్ సిస్టమ్ అనేది రాజధానికి సంబంధించినటువంటిది కాదు, కానీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ అంటే ఏపీ సిఆర్డీఏకి సంబంధించింది. ఇది సెంటర్లో ఉన్నది రాజధాని అయితే ఇవన్నీ కూడా జోన్స్ కింద నోటిఫై చేశారు. ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతాన్ని, అంటే ఈ రాజధానిగా గుర్తించినటువంటి ఈ ప్రదేశాన్నే మళ్ళీ నగరాలుగా, నవనగరాలుగా కూడా విభజించారు. ఆ నవనగరాల స్వరూపాన్ని చూస్తే కనుక మనకి ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది. ఇవి 9 నగరాలు. అయితే ఇందులో కూడా దీనికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంది ఏపీ సిఆర్డీఏ. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం మొత్తం డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి భూముల్లో కొన్ని ప్రాంతాల్లో 1800 ఎకరాల వరకు ఆ భూముల్ని రైతులు మొత్తం సేకరించినటువంటి భూమి అంతా లెక్క చేసి చూస్తే కూడా నగరాల వారీగా ఇస్తే పర్యాటక నగరానికి 11,000 ఎకరాలు, 11,500 ఎకరాలు, అలానే విజ్ఞాన నగరానికి 8,500 ఎకరాలు, ఇదే తరహాలో అన్నిటికీ కూడా డీనోటిఫై చేసి మొత్తం కూడా క్లాసిఫై చేసి ఇచ్చేశారు. అందులో 1800 ఎకరాల భూములు ఇప్పటికి కూడా రైతుల స్వాధీనంలోనే ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రాజధాని నిర్మాణం పైన ఎలాంటి నిర్ణయం లేదు కాబట్టి భూముల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. జరీబు భూములు అని చెప్పని అంటారు. జరీబు భూములు అంటే 3 పంటలు పండేటువంటి భూములు కూడా కొన్ని ఉన్నాయి. ఆ మూడు పంటలు పండేటువంటి భూములు రాజధాని నుంచి డీక్లాసిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం. దీనిపైన కూడా రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. సో డీక్లాసిఫై భూములకి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దాదాపు 1.5 ఏళ్ల సమయం అవుతుంది, ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయమే ప్రస్తుతానికి అమల్లో ఉన్నట్టుగా భావించాలి. దీనివలన రాజధాని ప్రాంతంలో రైతులకి భూముల విషయంలో నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి కొంతమంది 3 పంటలు పండే భూములు ఇవ్వనటువంటి రైతులు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి, గ్రామ కంఠాల దగ్గర తీసుకునేటువంటి భూముల విషయంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానాన్ని అమలు చేస్తుంది ఏపీ సిఆర్డీఏ అనేది ప్రధానమైనటువంటి అభియోగం. ఆ గ్రామ కంఠాల దగ్గర ఉన్నటువంటి భూములకి సంబంధించి కొన్ని చోట్ల ఎకరం వరకు, 8 ఎకరాల వరకు మినహాయింపులు ఇస్తున్నారు. కొన్ని చోట్ల సెంట్లు, 10 సెంట్లు మాత్రమే మినహాయింపులు ఇస్తున్నటువంటి పరిస్థితి. గ్రామాల వారీగా కూడా ఆ లెక్క ఉంది, కానీ అంత డీటెయిల్గా మనం విశ్లేషించాల్సిన అవసరం లేదు. కానీ ఈ 2 సమస్యలు, జరీబు భూములకు సంబంధించినటువంటి అంశం, మరోవైపు ఈ గ్రామ కంఠాల దగ్గర నిర్ణయం తీసుకోవాల్సిన విషయంలో ఏపీ సిఆర్డీ వ్యవహరిస్తున్నటువంటి విధానం, ఈ 2 కూడా వివాదాస్పదం అవుతున్నాయి. వీటి వల్లనే రైతులు
కొన్ని ప్రాంతాల్లో భూముల్ని అప్పగించకుండా ఇప్పటికీ సాగు చేయడం కానీ వాళ్ళ నియంత్రణలో ఉంచుకోవడం కానీ జరుగుతుంది. అలా ఉన్నటువంటి భూములు 1800 ఎకరాలుగా తేలినాయి. ఈ 1800 ఎకరాల భూముల్లో కూడా కేవలం 500 ఎకరాలకు సంబంధించిన రైతులు మాత్రమే పూర్తిగా రాజధానే వద్దని చెప్తున్నారు. రాజధాని అనేటువంటి నిర్ణయానికి భూములు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ మిగతా 1300 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు మాత్రం కేవలం ఈ విధానాల ఫలితంగానే వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన ఏపీ సిఆర్డీఏ ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కానీ సిఆర్డీఏ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా ఏమీ క్లారిటీ ఇవ్వలేదు. సో ఈ సమస్యని పరిష్కరిస్తే కనుక భూ సేకరణ దాకా పోకుండా 1300 ఎకరాలను భూ సమీకరణ ద్వారానే మళ్ళీ రైతులు అప్పగించడానికి రెడీగా ఉన్నారు. కేవలం 500 ఎకరాలకు చెందినటువంటి రైతులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. వివిధ కారణాలతో రాజకీయ అంశాలు కూడా ఇందులో ఉండొచ్చు. వాటి ఫలితంగానే కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు లాంటి వాటి నిర్మాణాలు జాప్యం జరగడానికి, ఆ మార్గంలో వస్తున్నటువంటి భూముల్ని వేరే అంటే భూ సమీకరణకి లేదా రాజధానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు భూ యజమానులుగా ఉండడం వల్ల ఆగిపోయింది. సో ఈ సమస్యను పరిష్కరించడం పైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే భూసేకరణ పేరుతో మరోసారి అమరావతి రైతులపైన కొరడా జడిపించేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మొన్ననే మంత్రి నారాయణ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ 1800 ఎకరాల విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంటే అవసరమైతే భూసేకరణకు వెళ్తాం. ఎందుకంటే భూసేకరణకు వెళ్తే కనుక ప్రభుత్వానికి 2014 భూసేకరణ చట్టం ప్రకారం కొన్ని ప్రత్యేక అధికారాలు దఖలవుతాయి. దాని ఫలితంగా రైతులకు దక్కేటువంటి ప్రయోజనాలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. భూసేకరణ చట్టం కంటే కూడా మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తూనే భూ సమీకరణ చేశారు. 33,000 ఎకరాలు సమీకరించినటువంటి విధానాన్ని తమ విషయంలో వివక్షతో అమలు చేయడం తప్పు అనేటువంటి మాట మాత్రమే 1300 ఎకరాలకి యజమానులుగా ఉన్నటువంటి అమరావతి రైతులు చెప్తున్నారు. సో దీనిపైన ఏ నిర్ణయం తీసుకోబోతుంది, లేదా పూలింగ్ను పక్కన పెట్టేసి ల్యాండ్ ఎక్విజిషన్ అంటే భూ సేకరణకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక మొగ్గు చూపితే అమరావతి కేంద్రంగా మరొక వివాదం రాజుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.